ఒకసారి ఊహించండి, మీరు ఓ విమానంలో ఫ్లోరిడా నుండి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఆకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎలాంటి తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేవు. కానీ అర్ధరాత్రి 2 గంటల తర్వాత మీ విమానం రేడియో సిగ్నల్స్ను కోల్పోయి జీపీఎస్ పనిచేయకుండా పోయింది. పైలట్ మరియు కెప్టెన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రయాణికులంతా భయంతో వణికిపోతున్నారు. తర్వాత కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే మీ విమానం పూర్తిగా ఆకాశం నుండి మాయమైపోయింది. మీ ఆనవాళ్ళు కానీ, మీ విమాన ఆనవాళ్ళు కానీ ఏమీ కనిపించలేదు. ఇదేం హాలీవుడ్ మూవీ స్క్రిప్ట్ ఏమి కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉంటే అటువంటి ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది కదా. ఇలాంటి వందల ఘటనలు బెర్ముడా ట్రయాంగిల్లో జరిగాయి. ఇలాంటి సంఘటనలు బెర్ముడా ట్రయాంగిల్ భూభాగంలోకి చేరుకున్నప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? అసలు గల్లంతైన వారు అసలు ఏమైపోతున్నారు? బెర్ముడా ట్రయాంగిల్పై నాసా చేసిన పరిశోధనలో ఏం తేలింది? వీటన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అమెరికాలోని మయామి, ఉత్తరంలో బెర్ముడా ఐలాండ్, దక్షిణంలో ప్లూటోరికో ద్వీపం, ఈ 3 ప్రదేశాల మధ్య ఉంటుంది ఈ బెర్ముడా ఐలాండ్. అందుకే దీనిని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. దీని విస్తీర్ణం సుమారుగా 5 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ ఓడలో గమ్యానికి చేరుకుంటాయో లేదో గ్యారంటీ ఉండదు. మొదటిగా 1918 సంవత్సరంలో అమెరికా నేవీకి చెందిన యుఎస్ సైక్లోప్స్ అనే భారీ ఓడ 306 మంది సిబ్బందితో కలిసి బెర్ముడా ట్రయాంగిల్లో ప్రయాణిస్తుండగా అనూహ్యంగా ఒక స్టార్స్ కాల్ లేకుండా మాయమైపోయింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇక్కడ సంభవించాయి. 1945లో జరిగిన ఫ్లైట్ 19 ఘటన అయితే బెర్ముడా ట్రయాంగిల్పై ప్రపంచ దృష్టి మరింత ఆకర్షించింది. 5 అమెరికన్ నేవీ సిబ్బంది ట్రైనింగ్ కోసమని టార్పెడో బాంబింగ్ విమానాలపై బయలుదేరగా మధ్యలో కంపస్లు ఫెయిల్ అయిపోయాయి. పైలట్లు బేఫికర్గా ఇక్కడ సముద్రం విచిత్రంగా ఉంది, దిశ తెలియడం లేదు అంటూ పైలట్లు రేడియోలో వారి చివరి సందేశాలను పంపించారు. అందులో ఉన్న 14 మంది మాయమవ్వడమే కాక వీరిని వెతకడానికి వెళ్ళిన మరో 13 మంది క్రూ ఉన్న మరో విమానం కూడా తిరిగి రాలేదు. 1963లో ఫ్లేషి అనే ఓడ కూడా ఇలాంటి ఆనవాళ్లు అందించే కనిపించకుండా పోయింది. 1978లో ఇరానియన్ ఓడ అయిన ఎస్ఎస్ ఇరానియన్ స్టార్ బెర్ముడా ట్రయాంగిల్ చేరుకున్న తర్వాత నావిగేషన్ ఫెయిల్ అయ్యి ఈ నౌక కూడా మాయమైపోయింది. ఇలా వందల ఘటనలు నమోదవుతున్నాయి. నాసా ప్రయోగించిన రాకెట్ కూడా బెర్ముడా వద్దే సిగ్నల్స్ కోల్పోయిందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇన్ని అసాధారణమైన సంఘటనలు జరిగిన తర్వాత నాసా పరిశోధనలు చేయగా శాస్త్రవేత్తలు పలు రకాల సిద్ధాంతాలను పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా తుఫాను సంభవిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాతావరణంలో మార్పులు ఊహించిన వేగంతో జరుగుతాయని వాళ్ళ పరిశోధనలో పేర్కొన్నారు. అందుకే అక్కడికి చేరుకున్న ఫ్లైట్ సిగ్నల్స్ కోల్పోయి కూలిపోతాయంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందుకే అక్కడికి చేరుకున్న ఫ్లైట్స్ సిగ్నల్స్ని కోల్పోయి కూలిపోతుంటాయని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్లో అతి శక్తివంతమైన మీథేన్ గ్యాస్ బబుల్స్ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ బబుల్స్ ఒక్కసారిగా ఎగిసి వస్తే వాటి వలన కాంపస్ మరియు సిగ్నల్స్ను కూడా అంతరాయం కలిగించగలదు. బెర్ముడా ట్రయాంగిల్లో సముద్ర ప్రవాహాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. చివరిగా ఇక్కడి ప్రాంతం మన భూమిపై ఉండే ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ నార్త్, ట్రూ నార్త్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే కాంపస్లు తప్పుగా చూపుతాయని నాసా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నాసా పరిశోధనల్లో వాళ్ళు థియరీస్ మాత్రమే చెప్తున్నారు, అంటే ఇలా జరగవచ్చు అని ఊహించి తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు అయితే లేవు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మిస్టీరియస్ ప్లేస్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.